ట్రావెల్స్ వస్తుంది. నేను ముందు పాస్ అయ్యాను. అది వచ్చి ట్రావెల్స్ కట్ కాలేదు. కట్ కాకపోతే నేను ముందు మనిషి కోసం ఆపాను. ఆపే లోపలే ఆటో ఆయన బ్రేక్ వేసాడు. బ్రేక్ వేస్తున్నాగానే బస్సు ఆయన వచ్చి దాన్ని గుద్దాడు. అది ఏమని వచ్చి వాళ్ళ భార్య కింద పడి ఉంది. ఏమని వచ్చి బస్సుని నెట్టి మేము ట్రై చేసాం ఆటోని. ఆటోలో ఎంతమంది ఉన్నారు? అది ఇద్దరే మాత్రం ఉన్నారు. పిల్లోడు కూడా ఉన్నాడంట. అది కనబడల పిల్లోడు. నాకేమో ముగ్గురికి ఇద్దరికి దెబ్బలు. ఒక ఆయన స్పాట్, పిల్లోడికి ఏమో దెబ్బలు, ఆమె కూడా దెబ్బలే ఉంటాయి సార్. ఆమెకైతే తలకాయ పగిలిపోయింది. అది బొల్లని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. అది పిల్లోడికి ఎట్టుందో మనకు తెలియదు. లారీ ఉంది, ఆటో వస్తుంది. లారీని చూసి బండి ఆపిందని వెనకాల నుంచి ట్రావెల్స్ వచ్చి కొట్టడం. ఆ బండి జరగంగానే ట్రావెల్స్ అతను లారీ అతను ఇద్దరు ఎస్కేప్ అయిపోవడం. ఇదన్నీ ప్రజలు చూసిందే, అంతా జరిగిందే. ఇదంతా కారు ఉన్న వాళ్ళు అయితే వదిలేస్తున్నారు. ఆటో బైక్ కేసులు రాస్తున్నారు. నైట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. వాళ్ళు కండిషన్ లో ఉన్నారా లేరా అవన్నీ గురించి చూస్తున్నారా? ఆర్టీసీ కాడ అలిగాని ట్రాఫిక్ 9 నుంచి అలిగాని ట్రాఫిక్. ఒక కానిస్టేబుల్ అని నిలబడతాడు, వచ్చే బస్సు ఫోటో తీసుకుంటాడు. అంటే వాళ్ళకి ఏమైనా లావాదేవీలో మనకి తెలియదు. ఒక ఫోటో తీస్తారు, బస్సు వెళ్ళిపోతా ఉంటుంది. ఆ రోడ్లో పెట్టేస్తారు. ఎంతలో ట్రాఫిక్ అన్న చెప్పినట్టు విజయమాల గేట్ కాడ అక్కడ ట్రాఫిక్, ఆత్మూరు బస్ స్టాండ్ ట్రాఫిక్. ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత? వాళ్ళకి ఏమైనా కేసులు రాస్తున్నారు. మీరు ఎప్పుడైనా సమాచారం ఇవ్వడం కానీ ఏదైనా జరిగిందా? నేను ఫస్ట్ టైం వీడియో ముందుకు రావడం. నేను ఫస్ట్ టైం. గతంలో ఎప్పుడైనా ఆటో డ్రైవర్లు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా పోలీసు వాళ్ళకి ఇట్లా ట్రాఫిక్ ఉంది అని చెప్పి ఏమైనా జరగడం జరిగిందా? లేదు సార్, నేను ఫస్ట్ టైం రావడం. ఈరోజు ఇంత ఘోరం అయింది చూశాను కాబట్టి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. మామూలుగా నాకు వీడియో నాకు అవసరం లేదు. ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఇంత ఘోరం అయింది జరిగింది కాబట్టి మీరు ట్రావెల్స్ బస్సులో ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారు. లారీ వాళ్ళని ట్రాక్టర్లు అలివి కాబట్టి ట్రాక్టర్లు కూడా తిరుగుతున్నాయి ఇష్ట విధంగా. వాళ్ళని ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక ఆటో వాళ్ళు ఒక బైక్ వాళ్ళైనా మీకు కనిపించేది, వీళ్ళు ఎవరు మీకు కనిపించరా? వాడు చిన్న స్పీడ్ టౌన్ లో ఎంటర్ అయితే ఆటో వాళ్ళకి కానీ బైక్ వాళ్ళకి గుండె జల్ ఎందుకంటే వాళ్ళు ఎట్ట చూస్తారో ఎట్ట ఫాస్ట్ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కదా, కోమెట్ల ఆ బస్సులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారు. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎవరు కూడా. డ్రైవర్ మీద మంచి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు తెలుసు కదా. ఏదైనా కూడా ఒకరిని ఇద్దరిని కఠినమైన చర్యలు తీసుకుంటే అందరూ కూడా దారికి వస్తారు కదా. ఆటో వాళ్ళు కూడా అట్టే దొరుకుతున్నారు. ఆటో వాళ్ళని న్యాయం అని చెప్పట్లే, ఆటో వాళ్ళు కూడా అట్టే పోతున్నారు. అందరూ అట్టే పోతున్నారు కదా. ఇప్పుడు మనిషి పోయాడు, మనిషి రమ్మంటే రాడు కదా. ఇంకా నేను అప్పటికి లారీ కింద కూడా తూర్పు ట్రై చేసా, మనిషి లాట్లో వస్తామని. నిజంగా కొందరు వ్యక్తులు చేసింది మామూలుగా ఇక్కడ మొత్తం రూల్ ప్రకారం జరుగుతుంది. కొందరు వ్యక్తులు ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళలేక ఈ రాయిలు ఎవరో జరపడం జరిగింది. అది చూసుకొని వీళ్ళు డ్రైవర్లు ఏంటంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇష్ట ప్రకారం లోపలికి రావడం, ఆటో అయినా అక్కడ ఆగడం, వెనకాల నుంచి ట్రావెల్స్ బస్సులు వచ్చేయడం. ఇష్టానుసారిగా టౌన్లో మాత్రం ట్రావెల్స్ బస్సులు ఎక్కువ అయిపోయినాయి. ఎలా పడితే అలా ఆపడం, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అవ్వడం, ఆటో వాళ్ళు కూడా ర్యాష్గా డ్రైవ్ చేయడం. కానీ ఈ మొత్తం జరిగిన ఈ రోజు ప్రాణాలు పోవడం చాలా బాధాకరణం. కానీ ప్రతి ఒక్కరు ఇలాంటి పోలీసులు ప్రతి ఒక్కరు గట్టిగా తీసుకొని దయచేసి డివైడర్స్ కాడ రాయలని ఎవరు తొలగించకుండా రాత్రిపూట కాస్త వాళ్ళు తిరిగే బీట్ కానిస్టేబుల్స్ తిరిగేటప్పుడు ఇలాంటి రాయలు జరిపినా దాన్ని కాస్త అడ్జస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి